ట్రైబల్ మ్యూజియంలో కొన్ని పిక్స్ అయితే దిగాము. అవైతే ఇందులో యాడ్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. అలాగే మేము ట్రైబల్ మ్యూజియం నుంచి వచ్చేటప్పుడు ఐస్ మ్యాజిక్లో అయితే డిన్నర్ చేసి అయితే వచ్చాము. కొన్ని పిక్స్ దిగాము కదా, సో అవైతే యాడ్ చేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు, అక్క మీకు పిక్స్ ఎవరు తీస్తున్నారు, ఎవరితో వెళ్ళారు అనేసి. ఫస్ట్ నుంచి చెప్తున్నాను, నేను తనతోనే ఉన్నాను, కానీ తనని వీడియోస్లో అయితే చూపించట్లేదు. చాలా రోజులు మాట్లాడలేదు, కానీ ఇంకా మాట్లాడుకోకుండా ఉండలేరు కదా. సో అవసరాలను బట్టి మనం మాట్లాడుకొని తప్పదు. అలాగే తనే నన్ను బయటికి తీసుకొని వెళ్తున్నారు. అలా అని మేము మంచిగా ఉన్నామా అంటే చెప్పలేము. నాకు జరిగినవన్నీ గుర్తొచ్చినప్పుడల్లా గొడవలు అవుతూనే ఉంటాయి. నా మనసుకి అది తట్టుకోలేనంత బాధ. కానీ ఏం చేస్తాను చెప్పండి, ఒకసారి పెళ్ళైన తర్వాత సచ్చినా బ్రతికిన వాళ్ళతోనే ఉండాలి. అలా అని ఏడ్చుకుంటూ అయితే ఉండలేను కదా. ప్రతిరోజు బాధ ఉంటూనే ఉంటుంది, కానీ పిల్లల మొహం చూసి ఇంక ఇలానే బాధపడుతూ ఉంటే ఏమొచ్చిద్ది. తప్పు చేసిన వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, రాజాలాగా తిరుగుతున్నారు థర్డ్ పర్సన్. నేనెందుకు బాధపడాలి? సో దేవుడు చూసుకుంటూనే ఉంటారులే అనేసి నన్ను నేను హ్యాపీగా ఉంచుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. నిజంగా మీరు ఏమన్నా అనుకోండి, కానీ బాధపడే వాళ్ళకే తెలిసిద్ది. అలా అని రోజు ఏడ్చుకుంటూ అయితే ఉండలేం కదా. సో నన్ను నేను హ్యాపీగా ఉంచుకోవడానికి, నన్ను నేను అందంగా ఉంచుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో నాకైతే హ్యాపీని ఇచ్చేదైతే ఇవే. ఒకరేమనుకుంటారని నాకు సంబంధం లేదు, ఎందుకంటే ఒకరు వచ్చి నా బాధ వాళ్ళు పడలేరు కదా, ఒకరు వచ్చి నా ప్రాబ్లమ్ని వాళ్ళు సాల్వ్ చేయలేరు కదా. సో ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, ఎవరికి ఉన్న కష్టాలు వాళ్ళకు ఉంటాయి. సో ఎవరిని మనం జడ్జ్ చేయకూడదు. అలా అనేసి సో ఏం లేదు ఈమెకి మంచిగా ఉంటుందని అనుకోమాకండి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో పిక్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో చెప్పాను కదా, మ్యూజియం దగ్గర నుంచేసి ఐస్ మ్యాజిక్కి అయితే వచ్చాము అనేసి. పిల్లలకి అయితే వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టాను, నాకైతే చికెన్ ఫ్రైడ్ రైస్ అనమాట. సో మేమైతే తినేసాము, పిల్లలు అయితే మంచిగా ఇష్టంగా తిన్నారు. సో ఐస్ మ్యాజిక్ అంటే భద్రాచలంలో చాలా బాగుంది అక్కడైతే ఫుడ్. మా మోన్గాడైతే చక్కగా తనే తింటుంది. సోన్ పాపకైతే తినిపిస్తున్నాను, ఎందుకంటే కొంచెం వేడిగా ఉంది, కాలుతుంది మమ్మీ అని అంటే. అలాగే థమ్స్అప్ కూడా తీసుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఈ డ్రెస్ గురించి అడుగుతున్నారు, అక్క ఎక్కడ తీసుకున్నారు ఈ డ్రెస్ అనేసి. ఈ డ్రెస్ అయితే ఆన్లైన్లో పర్చేస్ చేసింది అయితే కాదు, ఆఫ్లైన్లో తీసుకునేది. అలాగే భద్రాచలం కాసం షాపింగ్ మాల్ తెలుసు కదా మీ అందరికీ. ఆఫ్లైన్లో బట్టలు తీసుకుంటే నేను కాసం షాపింగ్ మాల్లో తీసుకుంటా, లేకపోతే మోడల్స్లో తీసుకుంటా, యూబీ రోడ్లో ఉంటుంది. సో ఈ రెండిట్లో తప్పించి నేను ఎక్కడ తీసుకొని, లేకపోతే ఆన్లైన్దే. చాలామందికి నచ్చిందంట. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.